మరి ఇక్కడ ఇచ్చే చైర్మన్ గారు, మరి వార్డ్ కౌన్సిలర్ గారు, మరి ఇక్కడ ఇచ్చేసిన సోదరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారములు. అస్సలాము అలైకుం. మేము కర్నూలు నుంచి నంద్యాలకు ఎందుకు వచ్చినామంటే, ఈరోజు నంద్యాల ప్రజలకి నిధులు ఇస్తాం, ఇల్లులు ఇస్తాం, పట్టాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది అంటే ఒక్క ఎలక్షన్ ఉంది కాబట్టే చెప్తుంది అని తెలియజేయడానికి వచ్చినాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఏ టౌన్ ఉండని, ఏ జిల్లా ఉండని ఆయన పోవడము, శిలాపథకం పెట్టడము, వెళ్ళిపోవడము ఎన్నిసార్లు చూస్తుంటే ఏదో ఒకటి శపథం చేపిస్తుంటారు ఆయన. కానీ ఎవరికి మేలు చేసింది లేదు, ఎవరికి మేలు చేయడం లేదు. ఒక్క మాట చెప్తానమ్మా, కర్నూలుకి వచ్చారు 3 సంవత్సరాల క్రితం. వచ్చి మీకు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఇస్తాను, కర్నూలులో హజ్ హౌస్ కట్టిస్తాను, కర్నూలు పెద్ద ఆసుపత్రిని ఎయిమ్స్ చేస్తాను, IIIT ఇస్తాను అని 23 వాగ్దానాలు ఇస్తే 3 సంవత్సరాలు అయితే ఒక్క ఇటుక కూడా పెట్టలేని పరిస్థితి ఉంది ఈరోజు. అంటే చంద్రబాబు నాయుడు వల్లనే. అదే మా రాజశేఖర రెడ్డి గారు చెప్పే ముందర చేసేసే మనిషి. అలాంటి మనిషి కొడుకు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో లాస్ట్ టైం చిన్న తప్పులు జరిగిపోయాయి, లేదంటే శిల్పన్న ఎప్పుడు రాజన్న కుటుంబం సభ్యుడే, శిల్పన్న ఎప్పుడు మా మనిషి అని చెప్పి అనుకున్న వాళ్ళము. కొందరు దుష్ట శక్తులు ఈ జిల్లాలో నాశనం చేశాయి పార్టీని. కానీ ఈరోజు మేమందరం ఒకటైపోయినాం. శిల్పన్న, జగనన్న కలిసి నంద్యాల అభివృద్ధికి ముందు ఇంకా చేసి చూపిస్తాం. మరి శిల్పన్న ఎక్కడ పోతే కూడా వాటర్ ప్లాంట్లు అసలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినమ్మా, ఎక్కడ చూడలేదు ఇలాంటి నాయకుడిని. ప్రజల గురించి ఆలోచించే ఒకే ఒక నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలబడిన మనిషి శిల్పమోహన్ రెడ్డి. మరి అలాంటి మనిషిని మనము మొత్తం రాష్ట్రం కాదమ్మా, దేశం కాదు, తెలుగు ప్రజలు ఉండే ప్రతి దేశంలో ఈరోజు నంద్యాల వైపు చూస్తున్నారు, మీ వైపు చూస్తున్నారు. మీకు చేతులు మొక్కి అడుగుతున్నాను, ఖచ్చితంగా ఈసారి శిల్పన్న గెలవాలా. శిల్పన్న గెలుపు, జగనన్న గెలుపు, రాబోయే రోజుల్లో 2019 వైఎస్ఆర్ పార్టీ గెలుపు. మరి మనం అందరం చల్లగా ఉండాలంటే ఫ్యాన్ ఉండాలా, ఫ్యాన్ తిరుగుతుంటేనే మనం చల్లగా ఉంటాం. కాబట్టి మీరందరూ శిల్పమోహన్ రెడ్డి గారికి అవి ఇవి చెప్తున్న వాళ్ళకి నమ్మద్దండి. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు ఆ ఫారూక్ పైకి ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే శిల్పన్న వల్లనే. శిల్పన్న ఇక్కడ బలంగా ఉన్నాడు కాబట్టి మొన్నటి వరకు అపాయింట్మెంట్ లేదు ఆ ఫారూక్ పైకి. అపాయింట్మెంట్ లేని మనిషికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు. మాకు మభ్య పెట్టేది అవసరం లేదు. మా గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. చేసినట్ల రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేసినట్ల మైనార్టీ సోదరులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరికి మేలు చేసే కుటుంబం. నేను ఒక మాట చెప్తున్నాను, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల ప్రజలకు చూస్తున్నారు. మీరు చాలా చైతన్యం వరులు. మీరు నంద్యాలలో గెలిస్తే రాష్ట్రంలో గెలుస్తారు అని చెప్తారు. మరి ఈరోజు మీ అందరి చేతిలో మా వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరందరూ ముందే వచ్చి ప్రతి ఒక్కరిని చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.